హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. త్వరలో జరగబోయే గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 ఎగ్జామ్స్కి ఉపయోగపడడం కోసం తెలుగు వన్ అకాడమీ తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2024 మీద కొత్తగా మాడ్యూల్ని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా అవుట్లుక్లో ఉన్న కంటెంట్ని ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో ఎనలైజ్ చేస్తూ అదేవిధంగా ఫండమెంటల్స్ గురించి డీటెయిల్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ మాడ్యూల్ని ఆస్పిరెంట్స్ అందరూ యూజ్ చేసుకుంటారని, మార్క్స్ గెయిన్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా మొదటగా మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్ని ఈరోజు డిస్కస్ చేద్దాం. రైట్, ఫస్ట్ మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్లో ఏవైతే ఇచ్చారో ఫస్ట్ సమ్మరీ ఇవ్వడం జరిగింది, ఆర్ హైలైట్స్ ఇవ్వడం జరిగింది. మనం కూడా ముందుగా హైలైట్స్ డిస్కస్ చేసిన తర్వాత డీటెయిల్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అనాలిసిస్లోకి వెళ్దాము. ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం మెన్షన్ చేశారు, జిఎస్విఏ గురించి మెన్షన్ చేయడం జరిగింది. గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ ఎంత జరిగింది అనేది చెప్పడం జరిగింది. జిఎస్విఏ అంటే ఏంటి? జిఎస్విఏ ఈస్ నథింగ్ బట్ ద టోటల్ ఎకనామిక్ వాల్యూ యాడెడ్ బై ఈచ్ సెక్టర్ టు ద ఎకానమీ ఆఫ్ ఏ స్టేట్, అవుట్పుట్ ఆఫ్ ఏ స్టేట్. ఏదైతే స్టేట్ యొక్క అవుట్పుట్ ఉందో ఆ అవుట్పుట్కి ఏ సెక్టర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అనే దాన్ని జిఎస్విఏ అని అనడం జరుగుతుంది. ఇట్ ఈస్ సిమిలర్ టు జీడిపి. జీడిపి నేషనల్ లెవెల్లో, జిఎస్విఏ స్టేట్ లెవెల్లో, ఆర్ జీడిపి ఆర్ జీవీఏ. రైట్, సో జిఎస్విఏ ఇస్ ఎట్ ద స్టేట్ లెవెల్లో దాన్ని డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో జిఎస్విఏ అనేది చాలా క్రూషియల్. ఎకనామిక్ హెల్త్ని, ప్రొడక్టివిటీని అర్థం చేసుకోవడానికి జిఎస్విఏ అనేది చాలా క్రూషియల్గా ఉంటూ ఉంటుంది. సో మనకి తెలుసు ఏ సెక్టార్స్ ఉంటాయి. నార్మల్గా ప్రైమరీ సెక్టార్ ఉంటుంది, సెకండరీ సెక్టార్ ఉంటుంది, టెర్షరీ సెక్టార్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ ఏమేమి ఉంటాయి ఇందులో? ఫార్మింగ్ ఉంటుంది, లైవ్ స్టాక్ ఉంటుంది, ఫారెస్ట్రీ ఉంటుంది, ఫిషింగ్ యాక్టివిటీస్. సో వీటన్నింటినీ కలిపి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సెకండరీ సెక్టార్లో ఇండస్ట్రీస్ ఉంటుంది. ఇండస్ట్రీస్లో మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్, క్వారీయింగ్ యాక్టివిటీస్ అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది. థర్డ్ వన్ టెర్షరీ సెక్టర్. టెర్షరీ సెక్టర్ని ప్రైమరీగా సర్వీస్ సెక్టర్ అని కూడా అనడం జరుగుతూ ఉంటుంది. ఏవైతే సర్వీస్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయో సచ్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఫైనాన్సింగ్ అండ్ అదర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ కలిపి టెర్షరీ సెక్టార్ లేదా సర్వీస్ సెక్టర్ అని అనడం జరుగుతూ ఉంటుంది. అన్నింటికంటే తెలంగాణకి ఎక్కువగా ఏది కాంట్రిబ్యూట్ చేస్తుంది? సర్వీస్ సెక్టర్ అనేది తెలంగాణకి అత్యధికంగా కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. స్టేట్ ఫార్మేషన్ జరిగినప్పటి నుండి సర్వీస్ సెక్టర్ అనేది డామినెంట్గా కాంట్రిబ్యూషన్ అనేది చేస్తూ రావడం అనేది జరుగుతుంది. సో సర్వీస్ సెక్టర్ అనేది 65.7% ఆఫ్ జిఎస్విఏకి కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత వచ్చేది ఇండస్ట్రియల్ సెక్టర్. ఇండస్ట్రియల్ సెక్టర్ వచ్చేసి 18.5% ఆఫ్ ద జిఎస్విఏకి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. అగ్రికల్చర్ సెక్టర్ అనేది 15.8కి కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సర్వీస్ సెక్టర్ 65, ఇండస్ట్రియల్ సెక్టర్ 18.5, వెరాస్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ ఆర్ 15.8%ని కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో సెక్టోరియల్ కంపోజిషన్లో హైయెస్ట్ వచ్చేసి సర్వీస్ సెక్టార్గా ఉంది, తర్వాత ఇండస్ట్రియల్ అండ్ తర్వాత అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అని ఉండడం జరిగింది. అదేవిధంగా హైలైట్స్లో ఇంకొకటి పర్ క్యాపిటా ఇన్కమ్ని డిస్కస్ చేయడం అనేది జరిగింది. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్? ఒక స్టేట్లో కంప్లీట్గా ఒక స్టేట్లో ఎంతైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందో ఆ జనరేట్ అయిన ఇన్కమ్ని అక్కడ యొక్క పాపులేషన్తో డివైడ్ చేసినప్పుడు పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఇట్స్ అన్ యావరేజ్ ఇన్కమ్ ఎర్న్ బై ఎ పర్సన్ ఇన్ ఎ గివెన్ ఏరియా. ఒక పర్ పర్సన్కి ఒక ఏరియాకి ఇచ్చినప్పుడు ఎంత ఇన్కమ్ అనేది ఎర్నింగ్ అవుతుంది అని చెప్పడానికి పర్ క్యాపిటా ఇన్కమ్ని వాడతారు. సపోజ్ ఒక విలేజ్లో 100 మెంబర్స్ ఉన్నారు. 100 మెంబర్స్ కలిపేసి ఒక 1 lakh అనేది ఎర్నింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో అప్పుడు పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత జరుగుతూ ఉంటుంది? పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చేసి 1000 రూపీస్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్కమ్ బై ద పీపుల్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. సో పర్ క్యాపిటా ఇన్కమ్లో తెలంగాణ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంది. పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చి స్టేట్ ఫార్మేషన్ జరిగినప్పుడు 1,24,100 రూపీస్గా ఉండింది. ఇప్పుడు అది 3,47,299 రూపీస్గా ఉండడం జరిగింది. ఇదే టైంలో టోటల్ డెప్ట్ అంటే ఏంటి మీనింగ్? ద క్యుములేటివ్ అమౌంట్ ఆఫ్ మనీ దట్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ బారోడ్ అండ్ ఆబ్లిగేటెడ్ టు రీపే ద మనీ. ఏదైతే స్టేట్ గవర్నమెంట్ టోటల్గా బారో చేసిందో ఆ అమౌంట్ని మనం
టోటల్ డెప్ట్ అని అనడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ డెప్ట్ అనేది ఖచ్చితంగా పే చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. దీన్ని ఫైనాన్షియల్ ఎక్స్‌పెండిచర్స్ కోసం యూజ్ చేసుకున్నారు. అప్పు తీసుకున్నారు. సో, ఇదే టైంలో ఎంత అప్పు పెరిగింది అని చెప్తున్నారు సర్వేలో, అవుట్‌లుక్‌లో. మొదటగా 72,658 క్రోర్స్‌గా ఉండింది స్టేట్ ఫార్మేషన్ జరిగినప్పుడు. ఇది వచ్చేసి 6,71,757 క్రోర్స్‌గా పెరిగింది అని అవుట్‌లుక్‌లో ఇవ్వడం జరిగింది. సో, ఇంక్రీజ్ ఎంత పర్సెంటేజ్ వచ్చిందన్నారు? ఆన్ అన్ యావరేజ్ 824% అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అన్నారు. సో, ఓవరాల్‌గా పర్ క్యాపిటా డెబ్ట్ ఇన్‌కమ్ అంటే టోటల్ ఇన్‌కమ్ బై పాపులేషన్. సో, ఇక్కడ కూడా టోటల్ డెబ్ట్ బై పాపులేషన్. సో, పర్ క్యాపిటా పాపులేషన్‌కి ఎంత ఉంది పర్ క్యాపిటా డెబ్ట్ అని అంటే ఇప్పుడు రూ. 1,76,360గా ఉంది. స్టేట్ ఫార్మేషన్ జరిగిన టైంలో అది 20,251 రూపీస్‌గా ఉండడం అనేది జరిగింది. వీటి యొక్క ఇన్ డీటెయిల్‌గా కింద ఏదైతే ఉన్నారో ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేయడం అనేది చూద్దాం. ఇది హైలైట్స్‌లో ఇచ్చారు. హైలైట్స్ అనేవి చాలా క్రూషియల్ మనకి. అందుకోసమే ఒకసారి రిపీట్ అయినా పర్లేదని హైలైట్స్‌ని ముందుగా చెప్పడం జరుగుతూ ఉంది. సో, వాట్ ఆర్ ద ఫిస్కల్ కన్సర్న్స్? ఎప్పుడైతే డెప్ట్ అనేది రైజ్ అయిందో, డెప్ట్ అనేది రైజ్ అయినప్పుడు డెప్ట్ సర్వీసింగ్ కెపాబిలిటీ అనేది సరిగా లేకపోతే క్రైసిస్ వచ్చే కన్సర్న్ ఉంది. ఫిస్కల్ కన్సర్న్స్ అనేవి ఉంటాయి అని చెప్పి వాటి గురించి కూడా చెప్పడం అనేది జరిగింది. మెయిన్‌గా బారోయింగ్ అనేది ఎక్స్‌పెండిచర్స్‌ని ఫండ్ చేయడం కోసం అనేది చేస్తున్నారు అని అవుట్‌లుక్‌లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే డెప్ట్ అనేది కన్సిస్టెంట్‌గా పెరుగుతూనే ఉందనుకోండి, ఒక రిఫార్మ్స్ ఏమన్నా తీసుకురావాలంటే చాలా కష్టమయ్యే అవకాశం అనేది ఉంటుంది. స్టేట్స్‌కి ఒక మాన్యూవరింగ్ కేపబిలిటీ ఏదైతే ఉందో తగ్గిపోతూ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. కావాల్సినంత ఇన్‌కమ్ జనరేట్ అవ్వకుండా మనీని అప్పుగా తీసుకుంటున్నప్పుడు వాటిని డెబ్ట్ సర్వీసింగ్ చేయడానికి తగిన రిసోర్సెస్ లేకపోతే ఫిస్కల్ కన్స్ట్రెయింట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అవుట్‌లుక్‌లో మెన్షన్ చేయడం జరిగింది. రైట్. దిస్ ఈజ్ ఎ సమ్మరీ. సో, ఓవరాల్‌గా మాక్రో ఎకనామిక్ ట్రెండ్స్‌ని, టాపిక్స్‌ని డీటెయిల్‌గా చూద్దాం. ఇట్ ఆల్మోస్ట్ కవర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఆఫ్ ద అవుట్‌లుక్. ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవుట్‌లుక్‌లో అన్ని పాయింట్స్‌ని కవర్ చేయడం అనేది జరిగింది. అవుట్‌లుక్‌లో ఫస్ట్ ఏం మెన్షన్ చేశారు? రెసిలియన్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ గురించి మెన్షన్ చేశారు. నార్మల్‌గా ఎకనామిక్ రెసిలియన్స్ అంటే ఏంటి? ఇట్స్ అన్ ఎబిలిటీ ఆఫ్ ద ఎకానమీ టు రికవర్ ఫ్రమ్ ద షాక్స్. ఏవైతే కోవిడ్-19 ఉంది, ఆర్ ఎకనామిక్ క్రైసిస్ ఉంది, ఆర్ బ్యాంకింగ్ క్రైసిస్ ఇలాంటి క్రైసిస్ నుంచి వెళ్ళి ఎకానమీ అనేది రీకూప్ అయిపోయి మళ్ళీ గ్రోత్ ప్యాటర్న్‌లోకి వెళ్ళడాన్ని రెసిలియన్స్ అని అంటారు. నార్మల్ రెసిలియన్స్ అంటే ఏంటి? ద ఎబిలిటీ టు కోప్ అప్ విత్ ద అడ్వర్స్ సిట్యుయేషన్స్ దాన్ని అనడం జరుగుతూ ఉంది రెసిలియన్స్. సో, ఇక్కడ ఎకనామిక్ రెసిలియన్స్ అని అంటే ఒక ఎకానమీ అనేది షాక్స్‌ని తట్టుకొని మళ్ళీ గ్రోత్ పదంలో నడవడానికి వెళ్ళడాన్ని ఎకనామిక్ రెసిలియన్స్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇండియన్ కాంటెక్స్ట్‌లో ఏమని చెప్పడం జరిగింది? ఏవైతే జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయో, ఫిస్కల్ పాలిసీస్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్పాన్షనరీ పాలిసీస్‌ని కోవిడ్-19 టైంలో ఎక్స్పాన్షనరీ పాలిసీస్‌ని తీసుకురావడం జరిగింది. ఎందుకు? నార్మల్‌గా ప్రైవేట్ ఎక్స్‌పెండిచర్ తగ్గిపోయింది. గవర్నమెంట్ హ్యాడ్ టు స్పెండ్ మోర్ మనీ కోవిడ్-19 టైంలో. సో, ఇవి షాక్స్‌గా చెప్పడం కోవిడ్-19 అయినా, ఏదైతే జియోపొలిటికల్ టెన్షన్స్ జరుగుతున్నాయో, వార్స్ ఏవైతే జరుగుతున్నాయో, బీట్ రష్యా, ఉక్రెయిన్ వార్ అవ్వచ్చు, లేదు అనంటే మిడిల్ ఈస్టర్న్ ఏరియాలో ఉన్న వార్స్ అయినా అవ్వచ్చు, లేదంటే కోల్డ్ వార్ ఏదైతే ఉందో ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ప్రాక్సీ వార్స్ ఏవైతే జరుగుతున్నాయో, చైనాకి, యూఎస్‌కి మధ్యలో ఏదైతే ఉన్నాయో, ట్రేడ్ వార్స్ ఏవైతే ఉన్నాయో, వీటన్నింటిని కూడా మనం షాక్స్ అని అనడం జరుగుతూ ఉంటుంది. కోవిడ్ పాండమిక్ వీటన్నింటిని తట్టుకొని ఇండియన్ ఎకానమీ హ్యాస్ షోన్ స్ట్రాంగ్ రెసిలియన్స్. ఎందుకు? మనకు రియల్ జీడీపీ అనేది ఎంత గ్రోత్ అవుతుంది అని చెప్తున్నామో 7.3 గ్రోత్ అవుతుంది అని ఎస్టిమేట్ చేయడం అనేది జరిగింది. 7.3 ఫర్ ఎ కంట్రీ అండ్ ఫర్ ఎ లార్జర్ ఎకానమీ లైక్ ఇండియా ఇట్స్ వెరీ గుడ్ 7.3 అనేది. సో, అందుకోసమే ఈ షాక్స్ వచ్చినప్పటికీ కూడా కంట్రీ హ్యాస్ షోన్ సిగ్నిఫికెంట్ లెవెల్ ఆఫ్ ఎకనామిక్ రెసిలియన్స్ అని సర్వేలో ఏదైతే అవుట్లుక్ ఉందో దానిలో చెప్పడం అనేది జరిగింది. ఇదే టైంలో గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ ఎలా ఉంది అని కూడా ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది. ద వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఎవరు పబ్లిష్ చేస్తారు దీన్ని? డబ్ల్యూఈఓని వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్‌ని ఐఎంఎఫ్ పబ్లిష్ చేస్తూ ఉంటుంది. ఈ క్వెషన్‌లో ఇది కూడా డైరెక్ట్‌గా అడగవచ్చును. హూ పబ్లిషెస్ ద వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అని చెప్పేసి. రైట్. కింద ఆప్షన్స్‌లో వరల్డ్ బ్యాంక్ అని ఇవ్వచ్చు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆర్ ఐఎంఎఫ్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్ ఇవ్వచ్చు. సో, గ్లోబల్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ప్రొజెక్షన్స్ ఎలా ఉన్నాయని చెప్పడం కోసం ఇది ఐఎంఎఫ్ పబ్లిష్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఈ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్‌ని పబ్లిష్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో ఏం చెప్పారు వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్‌లో? ఇది ఏప్రిల్‌లో పబ్లిష్ అయింది. దానిలో ఏం చెప్పారంటే వరల్డ్ ఎకానమీ ఎంత గ్రోత్ అవుతుంది అన్నారు? 3.2 మాత్రమే గ్రోత్ అవుతూ ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇదే టైంలో ఇండియన్ ఎకానమీ గ్రోత్ అనేది
7.3గా ఉంటుంది అని ఎస్టిమేట్ చేయడం జరిగింది. రైట్. సో, ఈ టైంలోనే వాళ్ళు ఏవైతే హెడ్‌విండ్స్ ఉన్నాయో వాటిని గూడా మెన్షన్ చేయడం జరిగింది. ఏవైతే ఇంపాక్టింగ్ గ్రోత్‌ని ఏందంటే వరల్డ్ యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది ఉంది గదా! ఆ గ్రోత్‌ని ఏది ఇంపాక్ట్ చేస్తున్నాయని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇవి క్రూషియల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్యాటర్న్ ఇచ్చేసేసి ఏం జరగొచ్చు అని అడుగుతారు. ఆల్రెడీ సెంట్రల్ బ్యాంక్ పాలిసీస్ గురించి లాస్ట్ ఇయరే ప్రిలిమ్స్‌లో యూపీఎస్సీ ప్రిలిమ్స్‌లో లాస్ట్ ఇయర్ ఆర్ ప్రీవియస్ ఇయర్ ఈ క్వెషన్ అడగడం జరిగింది. సెంట్రల్ బ్యాంక్ పాలిసీస్ గురించి ఎకానమీలో క్వెషన్ అడగడం జరిగింది. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. లిజన్ కేర్‌ఫుల్లీ. సో, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ఇంపాక్టింగ్ గ్రోత్ అంటే ఏం చెప్పారు? ఎలివేటెడ్ సెంట్రల్ బ్యాంక్ పాలిసీ రేట్స్. ఎలివేషన్ అన్నా గూడా టైటనింగ్ అన్నా సేమ్. 2022లో క్వెషన్ రావడం జరిగింది. టైటనింగ్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే యూఎస్ ఫెడరల్ గురించి ఉందో, యూఎస్ రేట్స్ ఇంక్రీజ్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది అని ఇచ్చారు. క్యాపిటల్ ఫ్లైట్ జరుగుతుంది అని ఇవ్వడం జరిగింది. సో, ఇట్స్ ఎ ఫేవరెట్ టాపిక్. రైట్. సెంట్రల్ బ్యాంక్ రేట్స్ రిఫర్స్ టు ద ఇంట్రెస్ట్ రేట్ సెట్ బై ద సెంట్రల్ బ్యాంక్ దట్ ఇన్‌ఫ్లుయెన్స్ ద ఎకనామిక్ యాక్టివిటీ ఇంక్లూడింగ్ బారోయింగ్ అండ్ సెండింగ్. మన దగ్గర ఎవరు సెట్ చేస్తారు? ఆర్‌బీఐ సెట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఆర్‌బీఐ అనేది సెంట్రల్ బ్యాంక్ రేట్స్‌ని ఇంక్రీజ్ చేసిందంటే ఏం జరుగుతూ ఉంటుంది? ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడు లోన్స్ అనేవి తక్కువగా తీసుకుంటారు. ఎక్స్‌క్యూజ్. సో, లోన్స్ తక్కువగా తీసుకోవడం వల్ల మార్కెట్ లిక్విడిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో, స్పెండింగ్ ఆర్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది తక్కువగా ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ తగ్గే అవకాశం అనేది ఉంటుంది. సో, అదే విషయం చెప్పడం జరిగింది. సో, హై పాలిసీస్ రేట్స్ ఆర్ బీయింగ్ మెయింటైన్డ్ బై ద సెంట్రల్ బ్యాంక్ మెయిన్‌లీ టు కాంబాట్ ద ఇన్‌ఫ్లేషన్. ఇన్‌ఫ్లేషన్ తగ్గడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్‌ని పెంచి లిక్విడిటీని టైటెన్ చేస్తున్నారు. లిక్విడిటీని టైటెన్ చేయడం ద్వారా ఏదైతే మార్కెట్‌లో ఇన్‌ఫ్లేషన్ ఉందో వాటిని తగ్గించడానికి చూస్తున్నారు. కానీ లిక్విడిటీ తగ్గిపోవడం వల్ల ఇన్వెస్ట్‌మెంట్ తగ్గిపోయి అవుట్‌పుట్ అనేది కూడా తగ్గే అవకాశం అనేది ఉంది అని సర్వేలో మెన్షన్ చేయడం జరిగింది. దిస్ కెన్ స్లో ద ఎకనామిక్ గ్రోత్ బై మేకింగ్ బారోయింగ్ మోర్ ఎక్స్‌పెన్సివ్ అండ్ రెడ్యూసింగ్ ద కన్స్యూమర్ స్పెండింగ్. నాట్ ఓన్లీ ద ఇన్వెస్ట్‌మెంట్స్ ఈవెన్ పీపుల్ కూడా మనలాంటి వాళ్ళు ఇల్లు, కార్ కొనుక్కోవాలనుకోండి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉందనుకుంటే వాళ్ళు పోస్ట్‌పోన్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. వాళ్ళ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ ఆర్ స్పెండింగ్స్ ఏవైతే ఉన్నాయో స్పెండింగ్‌ని పోస్ట్‌పోన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. తద్వారా గ్రోత్ రేట్ అనేది తగ్గే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. అనదర్ థింగ్ ఈస్ ఫిస్కల్ సపోర్ట్ విత్‌డ్రావల్. ఏదైతే కోవిడ్ టైంలో గవర్నమెంట్స్ అనేవి కొంచెం ఎక్కువగా లిబరల్‌గా స్పెండింగ్ చేయడం జరిగింది. ఇండియన్ గవర్నమెంట్ కూడా గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్‌ని తీసుకొచ్చేసి ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ స్పెండింగ్స్ చేయడం అనేది జరిగింది. పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ పబ్లిక్ స్పెండింగ్స్ చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే కోవిడ్-19 ఔట్ ఆఫ్ స్కోప్ అనేది అయిపోయిందో, కోవిడ్-19 అనేది ఇట్స్ నో మోర్ ఎ థ్రెట్ నౌ. సో, లూమింగ్ థ్రెట్ అనేది లేదు. అందువల్ల గవర్నమెంట్స్ అనేవి స్పెండింగ్స్ అనేవి ఏవైతే చేశాయో గ్రాడ్యువల్‌గా విత్‌డ్రాల్ చేసుకుంటున్నాయి. ఫైనాన్షియల్ ఎయిడ్ అయితే ఏవైతే ఇచ్చాయో వాటిని తగ్గించుకుంటున్నాయి. సో, పబ్లిక్ స్పెండింగ్ అనేది తగ్గిపోవడం వల్ల కూడా ఒక గ్రోత్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో, ఏదైతే గ్రాడ్యువల్ విత్‌డ్రావల్ ఆఫ్ ఫిస్కల్ సపోర్ట్ పర్టిక్యులర్లీ ఇన్ ఎకనామీస్ విత్ హై డెబ్ట్ లెవెల్స్ కెన్ రెడ్యూస్ ద స్టిమ్యులస్ ఇన్ ద ఎకానమీ దేర్‌బై స్లోయింగ్ ద గ్రోత్. గ్రోత్ తగ్గడానికి పబ్లిక్ స్పెండింగ్ తగ్గడం కూడా ఒక కారణం అని చెప్పడం జరిగింది. అనదర్ థింగ్ ఈస్ లో అండర్‌లైయింగ్ ప్రొడక్టివిటీ గ్రోత్. ప్రొడక్టివిటీ గ్రోత్ అంటే ఏంటి? ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్ యూనిట్ ఆఫ్ ఇన్‌పుట్. లైక్ 1 లేబర్ ఆర్ 1 క్యాపిటల్. ఐకార్ అనేది ఉంటుంది. ఐకార్‌తో ఇంక్రీజ్డ్ కాస్ట్‌ని మెజర్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా ఒక ప్రొడక్టివిటీ ఎంత ఉంది ఒక ఎకానమీలో అనేది మెన్షన్ చేస్తూ ఉంటాం. సపోజ్ లైక్ ఒక ప్లాంట్‌ని ఎస్టాబ్లిష్ చేశారు. దాంట్లో ఒక 100 కార్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉన్నాయి. దాని తర్వాత అనదర్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది తీసుకొచ్చేసి ఒక అగైన్ 50 క్రోర్ ఇన్వెస్ట్‌మెంట్ తీసుకొచ్చి ఇంక్రీజ్ చేశారు. కానీ గ్రోత్ వచ్చేసి ఓన్లీ దే వర్ ఏబుల్ టు ఇంక్రీజ్ 1 కార్. 101 మాత్రమే ప్రొడ్యూస్ చేయగలిగారు. కానీ ఇంత ఇన్వెస్ట్‌మెంట్ చేసినా కూడా ప్రొడక్టివిటీ ఏదైతే అవుట్‌పుట్ ఉందో అది చాలా తక్కువగా ఉంది. ఇది జస్ట్ మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్. ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ వచ్చినప్పటికీ కూడా అవుట్‌పుట్ అనేది పెరగకపోతే లో ప్రొడక్టివిటీ అని అనడం జరుగుతుంది. లో ప్రొడక్టివిటీ గ్రోత్ అని అనడం జరుగుతూ ఉంటుంది. లో ప్రొడక్టివిటీ ఉన్నప్పుడు ఏమైతుంది? కెపాసిటీ అనేది ఎక్స్‌పాన్షన్‌కి తగ్గుతూ ఉంటుంది. ఎకనామిక్ స్కేల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఎప్పుడైతే లో కెపాసిటీ అనేది ఉందనుకోండి, కంపెనీస్ హావ్ టు ఇన్వెస్ట్ మోర్ ఇన్ ద ప్రొడక్షన్. ప్రొడక్షన్ చేయడానికి కంపెనీస్ అనేవి ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. దాన్ని ఓన్లీ ఫేవరబుల్ కండిషన్స్‌లో మాత్రమే చేస్తా ఉంటారు. సో, ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోయి, గ్రోత్ రేట్ అనేది తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుంది. రైట్. సో, అనదర్ థింగ్ ఈస్ గ్లోబల్ ఇన్‌ఫ్లేషన్ ట్రెండ్స్. ఇన్‌ఫ్లేషన్ అనేది ఎంతుంది కూడా చెప్పడం జరిగింది. ఇన్‌ఫ్లేషన్ అంటే ఏంటి?
ద రేట్ ఎట్ విచ్ జనరల్ లెవెల్స్ ఆఫ్ ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్. ఏవైతే నార్మల్గా ఎంత లెవెల్తోని ఎంత రేట్లో గూడ్స్ యొక్క ప్రైస్ అయినా సర్వీసెస్ యొక్క ప్రైస్ అయినా పెరుగుతూ ఉందని మెజర్ చేయడానికి ఇన్ఫ్లేషన్ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉందో, ఎప్పుడైనా ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటే పర్చేసింగ్ పవర్ అనేది కరెన్సీకి తగ్గిపోతూ ఉంటుంది. లైక్ 100 రూపీస్ ఉన్నాయి ఒకప్పుడు. 100 రూపీస్కి 2 కేజీ రైస్ వచ్చేది. ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ఒక 10% వల్ల 110 రూపీస్కి వెళ్ళింది. ఇప్పుడు సేమ్ 2 కేజీ వస్తుందా? రాదు. ఇట్ మే కమ్ అరౌండ్ 1.8 కేజీ. సో పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్గా అడగొచ్చు. వాట్ ఆర్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్ అని ఇచ్చేసి స్టేట్మెంట్ 1, 2, 3, 4లో ఇవ్వచ్చు. ఇట్ మే ఎరోడ్ ద పర్చేసింగ్ పవర్ యాజ్ వెల్. సర్వేలో మెన్షన్ చేశారంటే దట్ ఈస్ వెరీ క్రూషియల్ ఫర్ అస్. సో కాంటెక్స్ట్ ఏంటి? గ్లోబల్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డిక్రీజ్ ఫ్రమ్ అన్ యాన్యువల్ 6.8 ఇన్ 2023 టు 5.9 ఇన్ 2024. 6.8 ఈవెన్ 5.9 బోత్ ఆర్ హై. ఇప్పటికీ 5% ఉన్నదంటే ఇన్ఫ్లేషన్ అనేది కన్సిడరబుల్లీ హై, రైట్? సో యాంటిసిపేటెడ్ గ్లోబల్ ఎకనామిక్ పాలసీస్ ఎయిమ్ టు స్టెబిలైజింగ్ దీస్ ప్రైస్ లెవెల్స్. ఏవైతే ఇంకా ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగానే ఉంది కాబట్టి వీటిని కట్టేల్ చేయడానికి గ్రోత్ రేట్ ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్కి కావాల్సిన ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశం అనేది ఉంది. సెంట్రల్ బ్యాంక్స్ అనేవి మానిటరీ పాలసీస్ని టైటనింగ్గానే ఉంచే అవకాశం అనేది ఉంది. సో గ్లోబల్ ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది, రైట్? సో డీటెయిల్గా డిస్కస్ చేశారని చెప్పాను కదా. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి? ద మెజర్ ఆఫ్ మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ స్టేట్ ఇన్ ఏ గివెన్ ఇయర్. ఏదైతే జిఎస్డిపి ఉందో, జిఎస్డిపి ఏదైతే ఉందో దట్ ఈస్ సిమిలర్ టు జీడిపి. జీడిపి అని అంటే నేషనల్ లెవెల్లో జరుగుతూ ఉంటుంది. జిఎస్డిపి అనేది స్టేట్ లెవెల్లో జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఆల్ వాల్యూ ఆఫ్ ద ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ స్టేట్ ఇన్ ఏ గివెన్ ఇయర్. ఇట్ ఈస్ క్రూషియల్ ఇండికేటర్ ఫర్ ద హెల్త్ ఆఫ్ ద ఎకనామీ ఆఫ్ ఏ స్టేట్. ఇట్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ద సైజ్ అండ్ ద గ్రోత్ ఆఫ్ ద ఎకానమీ. తెలంగాణ ఎకానమీ ఎలా పర్ఫామ్ చేసింది అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తెలంగాణ ఎకానమీ హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ సిగ్నిఫికెంట్ resilience recovering from the pandemic in 2022 and 2023. 2022-2023లోనే కంప్లీట్గా రికవరీని చూపెట్టడం జరిగింది. అహెడ్ ఆఫ్ ద మెనీ అదర్ స్టేట్స్ ఇట్ ఈస్ ఆన్ ట్రాక్ టు రిటర్న్ టు ద ప్రీ పాండమిక్ గ్రోత్ ఇన్ ద ప్రజెంట్ ఇయర్, రైట్? సో కంపారిజన్ ఎంత ఉంది అనేది చూడాలి. సో ది గ్లోబల్ ఎకానమీ ఎక్స్పెక్టెడ్ టు రిజిస్టర్ రియల్ గ్రోత్ ఆఫ్ 3.2. ఇదే టైంలో ఇండియన్ ఎకానమీ ఎంత గ్రో అవుతుందని చూసాము, 7.6 అనేది గ్రో అవుతుంది. ఆల్మోస్ట్ డబుల్ కంటే ఎక్కువగా ఇండియన్ ఎకానమీ ఉంది, రైట్? యాజ్ పర్ ద అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ బై మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. బై ద వే అవుట్లుక్ని ఎవరు పబ్లిష్ చేస్తారు? సోషియో ఎకనామిక్ అవుట్లుక్ని, తెలంగాణ అవుట్లుక్ని ప్లానింగ్ డిపార్ట్మెంట్ పబ్లిష్ చేస్తూ ఉంటుంది, రైట్? సో ప్లానింగ్ డిపార్ట్మెంట్ పబ్లిష్ చేస్తుంది. So Telangana is expected to achieve the real economic growth of 7.4 in 2023-24. It is closely aligned with the national average. National average ఎంత ఉంది? 7.6 ఉంది. 7.6 is the national average and 7.4 is the expected real GDP or real GSDP of Telangana economy. Telangana economy 7.4 గ్రోత్ని రిజిస్టర్ చేస్తుంది అని ఒక అంచనా. ఇదే టైంలో నేషనల్ లెవెల్ ఎంత ఉంది? 7.6. బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది నేషనల్ లెవెల్ కంటే ఒక 0.2% తక్కువగా ఉంది. రియల్ వాల్యూ ఏదైతే ఉందో ఒక 0.2% అనేది తక్కువగా ఉంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో జిఎస్డిపి ఎట్ కరెంట్ ప్రైజెస్. కరెంట్ ప్రైజెస్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ జిఎస్డిపి ఏమనుకున్నాము? క్యుములేషన్ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ అవర్ ఏరియా. మన స్టేట్లో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మానిటరీ వాల్యూ ఎంత ఉందో దాన్ని మనం జిఎస్డిపిగా తీసుకున్నాము. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇయర్ ఉన్న వాల్యూస్ ప్రకారం, ప్రైస్ వాల్యూ ప్రకారం చేసినట్లయితే దాన్ని కరెంట్ ప్రైజెస్కి జిఎస్డిపి అని అంటారు. జిఎస్డిపి ఎట్ కరెంట్ ప్రైజెస్. సో ఈ ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మానిటరీ వాల్యూని
ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్ వాల్యూతో చూసినట్లయితే దాన్ని కరెంట్ ప్రైజెస్ అని అనడం జరుగుతుంది. ఇలా కాకుండా ఇంకేం చేస్తారు, ఇదే వాల్యూస్‌ని పాత టైంలో ఏదైతే బేస్ లైన్ పెట్టుకున్నారో, ఆ బేస్ లైన్ ఇయర్ ఒక ఇయర్‌లో, ఆ ఇయర్‌లో పర్టిక్యులర్ గూడ్స్ అండ్ సర్వీసెస్‌కి ఉన్న ప్రైసెస్‌తో కాలిక్యులేట్ చేసినప్పుడు వచ్చే వాల్యూని ఏమంటారు? జీఎస్‌డిపి ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్. జీఎస్‌డిపి ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్ అని అంటారు. సో, రెండిట్లలో సిగ్నిఫికెంట్ వేరియేషన్ అనేది తెలంగాణ ఎకానమీ చూయించడం జరిగింది. అందువల్లనే ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ ఎ బిట్ ఫ్రమ్ దిస్ ఏరియా. ఎందుకు అనంటే కాన్స్టాంట్ ప్రైజెస్‌లో తక్కువగా ఉంది నేషనల్ యావరేజ్ కంటే. అదే కరెంట్ ప్రైజెస్‌లో నేషనల్ యావరేజ్ కంటే తెలంగాణ ఎకానమీ అనేది ఎక్కువగా ఉంది. సో, అందుకోసం అనేది ఇది చాలా క్రూషియల్. చూద్దాం. కరెంట్ ప్రైజెస్‌లో ఎంత గ్రోత్ ఉంది? ఎంత గ్రోత్ రిజిస్టర్ చేస్తుంది? కాన్స్టాంట్ ప్రైజెస్‌లో ఎంత రిజిస్టర్ చేస్తుందని చూద్దాం. సీ ఏదైతే కరెంట్ ప్రైజెస్ అంటామో దాన్నే నామినల్ జీఎస్‌డిపి అని కూడా అనడం జరుగుతూ ఉంటుంది. కాన్స్టాంట్ ప్రైజెస్‌లో తీసుకున్న దాన్ని రియల్ జీడీపీ అని అనడం జరుగుతూ ఉంటుంది. రైట్. రియల్ జీఎస్‌డిపి. ది నామినల్ జీఎస్‌డిపి ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ వితిన్ ఏ స్టేట్ మెజర్డ్ ఎట్ ద కరెంట్ మార్కెట్ ప్రైజెస్ వితౌట్ అడ్జస్టింగ్ ఫర్ ద ఇన్ఫ్లేషన్. ఏదైతే మార్కెట్‌లో ఇన్ఫ్లేషన్ ఉందో ఆ ఇన్ఫ్లేషన్‌ని కన్సిడర్ చేయకుండా కరెంట్ వాల్యూ ప్రైజెస్ ఏమైతే ఉన్నాయో వాటికి మాత్రమే మెజర్ చేస్తే దాన్ని నామినల్ జీఎస్‌డిపి అనడం జరుగుతూ ఉంటుంది. తెలంగాణస్ నామినల్ జీఎస్‌డిపి ఇన్ 2023 and 24 was at 14,64 crore rupees. 14,64 lakh crore rupees total Telangana's GSDP at current prices. Right. So this represents a growth rate of 11.9 over previous year, surpassing the national nominal GDP growth rate of 9.1. సో ఇదే టైంలో చెప్పాను కదా ఇండియా యొక్క నామినల్ జీడిపి రేట్ ఎంత ఉంది? 9.1. తెలంగాణ వచ్చేసరికి 11.9. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీస్ వాల్యూస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్లో ఇది ఎంత ఉంది? 2022-2023కి తెలంగాణ వాజ్ ఎట్ 16.4, ఇండియా వాజ్ ఎట్ 14.2. సో సేమ్ గ్రోత్ రేట్ అనేది రెండింటికి తగ్గింది. తెలంగాణ ఈ స్టిల్ హ్యావింగ్ హయ్యర్ లెవెల్. 11.9 తెలంగాణకి ఉంది, ఇండియాకి ఓవరాల్గా 9.1 అనేది ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 2.8 పాయింట్ డిఫరెన్సెస్ అనేది ఉంది ఇక్కడ. ఏదైతే వేరియేషన్ ఉందో 2.8 పాయింట్ బేసిస్ అనేది ఉంది. రైట్. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. నేషనల్ జీడిపితో ఎంత ఉంది అనేది. నేషనల్ జీడిపి ఎట్ కరెంట్ ప్రైజెస్తో పోల్చుకున్నప్పుడు తెలంగాణ జీడిపి అనేది చాలా అహెడ్గా ఉంది. తెలంగాణ జిఎస్డిపి అనేది చాలా అహెడ్గా ఉంది. 11.9. ఇండియన్ జీడిపి వచ్చేసి 9.1 ఉండడం జరిగింది. కంపారిజన్ విత్ నేషనల్ లెవెల్. సో 2023లో చెప్పాను కదా, 2023లో ఎంత ఉండింది? తెలంగాణది 16.4 ఉండడం జరిగింది. టోటల్ ఇండియాస్ యొక్క యావరేజ్ వచ్చేసి 14.2 ఉండడం జరిగింది. అప్పుడు కూడా 2.8 పాయింట్స్ అనేది డిఫరెన్స్గా ఉంది. ఇప్పుడు ఇంకా ఈ 2.2 పాయింట్స్ నుండి 2.8 పాయింట్స్గా పెరగడం జరిగింది. రైట్. సో ఏ స్టేట్ అనేది జిఎస్డిపి ఎట్ కరెంట్ ప్రైజెస్లో టాప్లో ఉందో ఒకసారి కూడా చూద్దాం. తమిళనాడు లీడ్స్. తమిళనాడులో చాలా ఎక్కువగా ఉంది. గ్రోత్ రేట్ వచ్చేసి 14.2. తెలంగాణ గ్రోత్ రేట్ ఎంత ఉంది? 11.9%. 11.9%. తమిళనాడు గ్రోత్ రేట్ వచ్చేసి 14.2. నెక్స్ట్ ప్లేస్లో ఎవరున్నారు? ఉత్తరప్రదేశ్ 12.8. మనకి నెంబర్ అనేది ఇంపార్టెంట్. తెలంగాణ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. జనరల్ కేటగిరీ స్టేట్స్లో ఏవైతే ఉన్నాయో తెలంగాణ థర్డ్ ప్లేస్లో ఉంది విత్ 11.9. రైట్. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్. సో కాంట్రిబ్యూషన్ టు నేషనల్ జీడిపికి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది చూడాలి. తెలంగాణ 2021-22లో 4.8 గ్రోత్ రేట్ని కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇట్ అకౌంటెడ్ ఫర్ ద 4.8, సారీ నాట్ ద గ్రోత్ రేట్, ఇట్ అకౌంటెడ్ ఫర్ ద 4.8% ఆఫ్ ద ఇండియాస్ జీడిపి. ఇండియా యొక్క జీడిపిలో 4.8%కి కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. 2021-22లో 4.8%ని కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్లో 4.9గా అయింది. 2022-23కి వచ్చేసరికి 4.9%కి కాంట్రిబ్యూట్ చేసింది. రైట్. సో అదే ఈ ఇయర్కి వచ్చేసరికి
5%గా పెరిగింది. సో క్వశ్చన్ ఏమడగొచ్చు, ఇండియాస్ జీడిపిలో తెలంగాణ కాంట్రిబ్యూషన్ అనేది స్టడీగా పెరిగిందా లేదా అని అడగొచ్చు. లేదంటే స్టేట్మెంట్ ఇవ్వచ్చు, దెర్ ఈస్ ఎ స్టడీ ఇంక్రీజ్ ఇన్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ తెలంగాణ టు ద ఇండియాస్ జీడిపి, రైట్ ఆర్ రాంగ్ అని అడగొచ్చు. ఇన్ ద పాస్ట్ 3 years అన్నారనుకోండి. సో పాస్ట్ 3 yearsలో స్టడీ ఇంక్రీజ్ అనేది ఉంది. మొదట 21-22లో 4.8 ఉంది, తర్వాత 4.9 ఉంది. ఈ ఇయర్ వచ్చేసరికి 5% అనేది జరిగింది. 5% అని జరిగింది, రైట్. సో జిఎస్డిపి ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్కి రెఫరెన్స్ ఏం తీసుకుంటాము, బేస్ ఇయర్స్ 2011 అండ్ 2012 ప్రైజెస్ని మనం బేస్ ప్రైజెస్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో రియల్ జిఎస్డిపి అని దీన్నే పిలవడం జరుగుతూ ఉంటుంది. రియల్ జిఎస్డిపి అంటే ఏంటి, ద వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ స్టేట్ అడ్జస్టెడ్ ఫర్ ద ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ చేసిన తర్వాత ఒక వాల్యూని, ఫైనల్ వాల్యూని తీసుకుంటే దాన్ని రియల్ జిఎస్డిపి అనడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ చేయకపోతే దానిని నామినల్ జిఎస్డిపి అని పిలుస్తాము, రైట్. సో యూజింగ్ ఏ బేస్ ఇయర్స్ ప్రైజెస్ 2011-12 ఈజ్ ద బేస్ ఇయర్ ఫర్ దీస్ క్యాలిక్యులేషన్స్. సో యాక్చువల్ గ్రోత్ ఎంత వచ్చింది అనేది మెజర్ చేయడానికి ఇది యూజ్ అవుతూ ఉంటుంది. నార్మల్గా ప్రైసెస్ చేంజ్ అయ్యాయనుకోండి, ఒక అవుట్పుట్ అనేది ఇన్ఫ్లేటెడ్గా కనబడే ఛాన్స్ అనేది ఉంది. సేమ్ నెంబర్ ఆఫ్ కార్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. 100 కార్స్ ఇప్పుడు ప్రొడ్యూస్ అయ్యాయి, 100 కార్స్ తర్వాత ప్రొడ్యూస్ అయ్యాయి. కానీ 2011లో 100 కార్స్ ఇంటూ అంటే ఒక 1 lakh తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ వచ్చే వాల్యూ అనేది వేరేలా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ప్రైస్ అనేది, ఇక్కడ క్వాంటిటీ పెరగకుండా ప్రైస్ మాత్రమే 1.5 lakh అయింది అనుకోండి, ఇక్కడ ఎక్కువగా వచ్చిందనే ఒక కనబడే ఛాన్స్ అనేది ఉంది. కానీ ఇక్కడ ఓవరాల్ అవుట్పుట్ ఎంత ఉంది, అవుట్పుట్ అనేది సేమ్ ఉంది, కానీ ప్రైస్ చేంజ్ చేయడం వల్ల ఇక్కడ ఎకానమీ ఎక్కువగా వచ్చిందని కనబడే ఛాన్స్ అనేది ఉంది. అందువల్లనే ప్రొడక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో ప్రొడక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా జీడిపి గ్రోత్ రేట్ వచ్చినప్పుడు చూడాల్సిన పాయింట్ ఏంటంటే ప్రొడక్టివిటీ కూడా ఎంత ఉంది, గ్రాస్ వాల్యూ అడిషన్ ఎంత జరుగుతుంది అని చూడాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ తెలంగాణస్ రియల్ జిఎస్డిపి ఈస్ ప్రొజెక్టెడ్ టు గ్రో బై 7.4%. 7.4%. వెరాస్ ఇండియాస్ ఎంత ఉంది, 7.6%. ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటి, కంపారేటివ్గా రియల్ జిఎస్డిపి ఆఫ్ తెలంగాణ ఈజ్ లోవర్ దెన్ ద నేషనల్ యావరేజ్ కంటే తెలంగాణ యొక్క యావరేజ్ అనేది, తెలంగాణలో ఉన్న రియల్ జిఎస్డిపి అనేది తక్కువగా ఉంది. ఇది బిట్స్లో అడగవచ్చును 2 వీట్లలో. సో తెలంగాణ హ్యాస్ పర్ఫార్మ్ వెల్ బోత్ ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్ అండ్ స్టాటిక్ ప్రైజెస్ అన్నారనుకోండి, కాన్స్టాంట్ ప్రైజెస్ అండ్ కరెంట్ ప్రైజెస్ అన్నారనుకోండి, దట్స్ గోయింగ్ టు బి ఏ రాంగ్ వన్. ఏవైతే కరెంట్ ప్రైజెస్ ఉందో కరెంట్ ప్రైజెస్లో తెలంగాణ ఇండియా కంటే ఎక్కువగా స్కోర్ చేసింది, వెరస్ 11.9 ఉంది, ఇది 9.1 ఉంది. కానీ అదే రియల్ జిఎస్డిపికి ఆర్ కాన్స్టాంట్ ప్రైజెస్ వచ్చేసరికి తెలంగాణ ఈజ్ లెస్ దెన్ ఇండియాస్. తెలంగాణ వచ్చేసి 7.4 ఉంది, ఇండియాస్ వచ్చేసి 7.6 ఉంది, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో ఇన్ 2022 and 23 తెలంగాణస్ రియల్ జీడిపి గ్రో బై 6.9%. ఇది కూడా ఇండియా యొక్క యావరేజ్ ఏదైతే ఉందో దానికంటే ఒక 0.1% అనేది తక్కువగా ఉంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఇండియా యొక్క రియల్ జీడిపి కంటే తెలంగాణ యొక్క రియల్ జిఎస్డిపి వాల్యూ అనేది ప్రీవియస్ ఇయర్లో కూడా తక్కువగానే ఉంది. కాన్స్టాంట్ ప్రైజెస్ అండ్ కరెంట్ ప్రైజెస్లో ట్రెండ్స్ అనేవి ఒకేలా లేవు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, రైట్. సో ఇండియా యొక్క రియల్ జీడిపి లాస్ట్ ఇయర్ 7.0 ఉంది, తెలంగాణది 6.9గా ఉండింది. ఈ ఇయర్ వచ్చేసరికి ఇండియాది 7.6, తెలంగాణ ఈ స్టిల్ ఎట్ 7.4. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ద పర్సంటేజ్ పాయింట్స్ డిఫరెన్స్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఇండియాస్ జీడిపి గ్రోత్ రేట్ వాస్ 0.1 and 0.2 రెస్పెక్టివ్లీ, రైట్. స్టేట్ వైజ్గా ఏవి ఎక్కువగా పర్ఫామ్ చేస్తున్నాయి రియల్ జిఎస్డిపికి, ఒడిస్సా ఈజ్ డూయింగ్ బెటర్. ఒడిస్సా వచ్చేసి 8.5గా ఉంది, నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉంది. నేషనల్ యావరేజ్ ఎంత ఉంది, 7.6గా ఉంది, రైట్. సో నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉన్నది ఒడిస్సా. తమిళనాడు కూడా ఎక్కువగానే ఉంది, తమిళనాడు కూడా 8.2% అనేది ఉంది. ఓవరాల్గా తెలంగాణ కంటే పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఎవి ఉన్నాయి, వెస్ట్ బెంగాల్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తమిళనాడు అండ్ ఒడిస్సా.
తెలంగాణ వచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 7 సెవెంత్ ప్లేస్లో ఉండడం జరిగింది. రైట్. సో ఇది కాన్స్టాంట్ ప్రైజెస్లో సెవెంత్ ప్లేస్లో ఉంది. నార్మల్గా కరెంట్ ప్రైజెస్లో థర్డ్ ప్లేస్లో ఉంది. ఇది కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ అనేది ఉంది. రైట్. పర్ క్యాపిటా ఇన్కమ్. పర్ క్యాపిటా ఇన్కమ్ ఇంతకుముందుకే డెఫినేషన్ చూసాము. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఇట్స్ అన్ యావరేజ్ ఇన్కమ్ పర్ పర్సన్ ఆఫ్ ఎన్ ఏరియా. ఏదైతే ఒక ఏరియాలో ఉందో ఆ ఏరియాలకి ఇన్ ఏ గివెన్ ఇయర్, ఒక ఇయర్లో ఒక యావరేజ్ పర్సన్ యొక్క ఇన్కమ్ ఎంత ఉంది ఒక ఏరియాలో అనేది పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. రైట్. సో యావరేజ్ ఇన్కమ్ ఎన్ పర్ పర్సన్ ఇన్ ఏ గివెన్ ఏరియా లైక్ స్టేట్ ఆర్ కంట్రీ విత్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఇయర్. ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై డివైడింగ్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద ఏరియా బై ఇట్స్ పాపులేషన్. ఏదైతే టోటల్ ఇన్కమ్ వస్తుందో టోటల్ ఇన్కమ్ బై పాపులేషన్ని క్యాలిక్యులేట్ చేయడం ద్వారా ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది చేస్తాము. పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది క్రూషియల్. ఎందుకోసం? ఇట్ రిఫ్లెక్ట్స్ ద లివింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, ఒక ఏరియాలో ఎలా ఉన్నాయి, ఎకనామిక్ డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది. ఇంకొకటి వెల్త్ డిస్ట్రిబ్యూషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. సో లివింగ్ స్టాండర్డ్స్కి, ఎకనామిక్ డెవలప్మెంట్కి, వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది అనేది గేస్ చేయడానికి పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. తెలంగాణ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత ఉంది? ఇందాకే చెప్పుకున్నాం కదా, 3,47,299 రూపీస్. 3,47,299 రూపీస్గా ఉంది. హిస్టారికల్గా ఎంత ఉంది లాస్ట్ 3 ఇయర్స్లో చూద్దాము. హిస్టారికల్గా లాస్ట్ 3 ఇయర్స్లో ఎంత ఉంది? ఫస్ట్ 20, 21, 22 2,69,161 రూపీస్గా ఉంది. ఇదే టైంలో ఇండియా యొక్క యావరేజ్ ఎంత ఉంది? 1,50,906 రూపీస్గా ఉండడం జరిగింది. 2022-2023 ఇయర్లో ఎంత ఉంది? సో తెలంగాణలో వచ్చేసి పర్ క్యాపిటా ఇన్కమ్ 3,11,649 రూపీస్గా అవ్వడం జరిగింది. వేరాస్ ఇండియాస్ యొక్క ఏదైతే యావరేజ్ ఉందో పర్ క్యాపిటా ఇన్కమ్ ఇట్ వాజ్ ఎట్ 1,69,496 రూపీస్ ఓన్లీ. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా సిగ్నిఫికెంట్ లెవెల్ ఆఫ్ గ్రోత్ ఉంది, కానీ ఇక్కడ గ్రోత్ లెవెల్ అనేది చాలా తక్కువగా ఉంది. సో 2023 అండ్ 24లో చూసినట్టయితే తెలంగాణ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత ఉంది? 3,47,299 రూపీస్. ఇండియా వచ్చేసి 1,83,236 రూపీస్గా ఉండడం జరిగింది. కంప్లీట్గా ఎవ్రీ టైం అనేది అవుట్ పర్ఫామ్ చేస్తూ వచ్చింది. నాట్ ఓన్లీ ఇన్ ద నెంబర్స్ బట్ ఆల్సో ఇన్ ద గ్రోత్ కూడా చాలా ఎక్కువగా వచ్చింది. మల్టిప్లయర్ ఎఫెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ డినోట్స్ ద గ్రోత్ ఆఫ్ తెలంగాణస్ పర్ క్యాపిటా ఇన్కమ్ రిలేటివ్ టు ద నేషనల్ యావరేజ్. ఏదైతే ఎన్ని రెట్లు ఉంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇండియా యొక్క యావరేజ్కి 1.78% టైమ్స్ అనేది ఇండియా యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్కి 1.78 టైమ్స్ అనేది తెలంగాణ జిఎస్డిపి ఉండడం జరిగింది మొదట. అదే వాల్యూ అనేది కన్సిస్టెన్స్గా పెరుగుతూ వచ్చేసి ఇప్పుడు 1.90 టైమ్స్గా రావడం జరిగింది. సో ఈ మల్టిప్లయర్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఎన్ని రెట్లు తెలంగాణ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉంది అని చెప్పడం కోసం మల్టిప్లయర్ ఎఫెక్ట్ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. చూస్తే ఈ కన్సిస్టెంట్గా పెరుగుతూ వస్తుంది. 1.78 అనేది 2021-22లో ఉంది. 1.84 అనేది 2022-23లో ఉంది. ఫైనల్లీ ఈ ఇయర్ వచ్చేసరికి 1.90 అనేది జరిగింది. ఈ క్వశ్చన్లో ఇలా కూడా అడగవచ్చు. ఏమంటారు? కన్సిస్టెంట్లీ రైజింగ్ అని అడుగుతారు. కన్సిస్టెంట్లీ రైజింగ్ అని అంటే ఇట్ ఈస్ ట్రూ. ఏదైతే మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉందో మల్టిప్లయర్ ఎఫెక్ట్ అనేది కన్సిస్టెన్స్గా లాస్ట్ 3 ఇయర్స్లో పెరుగుతూనే ఉంది. 1.78, 1.84 అండ్ నౌ ప్రజెంట్లీ ఎట్ 1.90, 1.84. రైట్. సో కన్సిస్టెంట్గా మల్టిప్లయర్ ఎఫెక్ట్ అనేది పెరుగుతూ ఉంది. ట్రెండ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద యాక్చువల్ వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోండి. బట్ ట్రెండ్స్ని ఎక్కువ అడిగే అవకాశం అనేది ఉంది. ఒకవేళ స్టేట్మెంట్ బేస్ క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, స్టేట్మెంట్ బేస్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రెండ్స్ ఎక్కువ అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది, జస్ట్ లైక్ యూపీఎస్సి. రైట్. సో దిస్ కన్సిస్టెంట్ గ్రోత్ ఇన్ తెలంగాణస్ పర్ క్యాపిటా ఇన్కమ్ హైలైట్స్ ద స్టేట్స్ స్ట్రాంగ్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ అండ్ ఇంప్రూవ్డ్ లివింగ్ స్టాండర్డ్స్ కంపేర్ టు ద నేషనల్ యావరేజ్తో కంపేర్ చేసినప్పుడు పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువ ఉండడం ద్వారా ఒక లివింగ్ స్టాండర్డ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయనే దాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఈ సెక్టోరియల్ అనాలిసిస్ అనేది
ఇంపార్టెంట్. సెక్టోరియల్‌గా జీడీపీకి ఆర్ జీఎస్‌డీపీకి ఎంత వాల్యూ అడిషన్ జరుగుతూ ఉందనేది చూడాల్సిన అవసరం అనేది ఉంది. ఇందాకే చూసాము మనం ఎకనామీస్ బ్రాడ్లీ కేటగరైజ్డ్ ఇంటూ 3 సెక్టర్స్ దట్ ఆర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీసెస్ సెక్టర్. సి జీఎస్‌డీపీ అంటే ఈ 3 సెక్టార్స్ నుంచెళ్ళి ఏదైతే క్యుములేటివ్‌గా వాల్యూ అడిషన్ జరుగుతూ ఉంటుందో అన్నింటిని కలిపినప్పుడు మానిటరీ వాల్యూ వచ్చేదే జీఎస్‌డీపీ మనకి రావడం జరుగుతూ ఉంటుంది. సో జీఎస్‌బీఏ మెజర్స్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ సెక్టార్ టు ద ఓవరాల్ అవుట్‌పుట్ ఆఫ్ ద స్టేట్. రైట్. సో సర్వీసెస్ సెక్టార్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందని చూసాము. 65.7%ని కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో ఇంక్రీజింగ్ స్టడీలీ. నార్మల్‌గా 62.2% అనేది 2021-22లో ఉంది. ఇప్పుడు వచ్చేసి 65.7%కి పెరగడం జరిగింది. ఇండస్ట్రియల్ సెక్టార్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది? 18.5%ని కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సర్వీస్ సెక్టార్ 65.7%, ఇండస్ట్రియల్ సెక్టార్ 18.5% కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కానీ ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది స్లైట్ డిక్రీజ్ అనేది ఉంది. 2021లో చూసుకుంటున్నప్పుడు 19.8 ఉంది. ఇప్పుడు వచ్చేసి 18.5కి తగ్గడం జరిగింది. దెర్ ఈస్ ఎ స్లైట్ డిక్రీజ్ ఇన్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్. ఇది కన్సిస్టెంట్గా పెరుగుతూ లేదు. అగ్రికల్చర్ సెక్టార్ కూడా ఏం జరిగింది? అగ్రికల్చర్ సెక్టార్ ఇప్పుడు ప్రజెంట్గా ఎంత ఉంది? ఇట్ ఈస్ 15.8%. సేమ్ ఫిగర్ 5 ఇటు వచ్చేసింది, 8 అటు వెళ్ళిపోయింది. 15.8% అగ్రికల్చర్. రైట్. సో అగ్రికల్చర్ కూడా ఏం జరిగింది? తగ్గిపోయింది. అగ్రికల్చర్ 2021లో ఎంతగా ఉండింది? 18% అనేది ఉంది. కానీ ఇప్పుడు తగ్గిపోయింది. రైట్. సో ఆర్డర్గా చూసుకుంటున్నప్పుడు సర్వీసెస్, ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్. సర్వీసెస్ అనేది కన్సిస్టెంట్గా పెరుగుతూ ఉంది. ఇండస్ట్రీస్ అనేది తగ్గిపోయింది. అగ్రికల్చర్ కూడా తగ్గుతూ వచ్చింది. ఇది ట్రెండ్స్ కూడా ఇంపార్టెంట్. రైట్. సో నేషనల్ లెవెల్లో ఎంతగా ఉంది అనేది చూడాలి. అగ్రికల్చర్లో ఆల్ ఇండియా కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది? 17.6గా ఉంది. ప్రీవియస్ ఇయర్లో 2021. రైట్. సో అగ్రికల్చర్ అనేది కాంట్రిబ్యూషన్ అనేది ఓవరాల్గా 17.6 ఉంది. తెలంగాణలో వచ్చేసి 15.8% అనేది ఉంది. 15.8% అనేది ఉంది. ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది ఎంత ఉంది? 27.6% అనేది ఉంది. కానీ తెలంగాణలో ఎంత ఉంది? కేవలం 18.5% మాత్రమే ఉంది. తెలంగాణలో ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది చాలా తక్కువగా ఉంది వెన్ కంపేర్డ్ టు ద నేషనల్ యావరేజ్ ఎంత ఉంది? 27.6% అనేది ఉంది. తెలంగాణలో ఉన్నది ఎంత? 18.5% మాత్రమే. సర్వీస్ సెక్టార్లో తెలంగాణలో ఎంత ఉంది మనకి తెలుసు. సర్వీస్ సెక్టార్ వచ్చి 65.7% అనేది ఉంది. వెరస్ ఇండియాలో ఎంత ఉంది? ఓన్లీ 54.9% అనేది ఉంది. సో ఇక్కడ నుండే మనకు తెలుస్తుంది తెలంగాణ క్లియర్గా డామినేట్ చేస్తూ ఉంది సర్వీస్ సెక్టార్లో. ఇండస్ట్రియల్ సెక్టార్లో ఇంప్రూవ్ అవ్వడానికి చాలా స్కోప్ అనేది ఉంది. నేషనల్ యావరేజ్తో కంపీట్ అవ్వడానికి ఇండస్ట్రియల్ సెక్టార్లో చాలా స్కోప్ అనేది ఉంది. రైట్. సో సెక్టోరియల్ గ్రోత్, సెక్టర్ వైజ్గా ఎంత గ్రోత్ ఉంది అనేది కూడా చూడాల్సిన అవసరం అనేది ఉంది. ఏ సెక్టార్ ఎంత గ్రోత్ వచ్చింది? ఇప్పుడు లాస్ట్ ఇయర్లో కంపేర్ చేసినప్పుడు అగ్రికల్చర్ ఎంత పెరిగింది, ఇండస్ట్రీస్ ఎంత పెరిగింది అండ్ సర్వీస్ సెక్టార్ ఎంత పెరిగింది అనేది చూడాలి. ట్రెండ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెంట్గా పెరుగుతుందా, కన్సిస్టెంట్గా తగ్గుతూ ఉందా అని ఒక క్వశ్చన్ని అడగవచ్చు. రైట్. అగ్రికల్చర్ సెక్టార్ అనేది ఇప్పుడు ఎంత గ్రోత్ చేసింది ఈ ఇయర్లో? ఓన్లీ 4.0 గ్రోత్ మాత్రమే ఉంది. లాస్ట్ ఇయర్లో 9.7 ఉంది. అంతకుముందు ఇయర్ 6.0 ఉంది. సో కన్సిస్టెంట్గా ఒక ఇయర్ అనేది అగ్రికల్చర్ అనేది పెరిగింది. ఎందుకు ఈ టైంలో పెరిగింది? డ్యూ టు కోవిడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల కూడా అయి ఉండొచ్చు, ఆర్ గుడ్ మాన్సూన్ వల్ల కూడా అయి ఉండొచ్చు. 9.7%కి పెరిగింది. కానీ వెంటనే తగ్గిపోయింది. రైట్. 6% నుంచి 9.7కి పెరిగింది. 6 to 9.7 అగైన్ ఇట్ హెస్ కమ్ డౌన్ టు 4.0. సిగ్నిఫికెంట్గా తగ్గిపోయింది. సిగ్నిఫికెంట్ డిక్లైన్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్లో గ్రోత్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంది. ఎర్లియర్ 6.0, 9.7, నౌ 4.0 ఓన్లీ. ఇండస్ట్రియల్ సెక్టర్ ఎంత ఉంది? ఇండస్ట్రియల్ సెక్టర్ స్టార్టింగ్లో 14.6 అనేది ఉంది. తర్వాత తగ్గిపోయింది 10.6కి. ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది 10.1 గ్రోత్. రైట్. సో దెర్ ఈస్ ఎ కన్సిస్టెంట్ డిక్లైన్ ఇన్ ద లాస్ట్ 3 years. 3 yearsలో
ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది తగ్గుతూ వస్తుంది, రైట్. ఇప్పుడు ప్రజెంట్గా ఎంత ఉంది, 10.1% మాత్రమే ఉంది. గ్రోత్ రేట్ అనేది 10.1% మాత్రమే ఉంది. సర్వీస్ సెక్టార్లో 2021-22లో సిగ్నిఫికెంట్ గ్రోత్ ఉంది. 24.2 గ్రోత్ అనేది ఉంది. 24.2 గ్రోత్ ఉంది. అది కాస్త తగ్గిపోయి 19.8కి వచ్చేసింది. ఆ తర్వాత 19.8 నుంచి 14.6కి వచ్చింది, రైట్. సో ఇది కూడా సర్వీస్ సెక్టార్ కూడా గ్రోత్ రేట్ అనేది తగ్గుతూ వస్తుంది, రైట్. ఓన్లీ ఒక ఫ్లక్చుయేషన్ ఉంది ఎక్కడ అని అంటే అగ్రికల్చర్ సెక్టార్లోనే. మధ్యలో అగ్రికల్చర్ సెక్టార్ అనేది పెరిగింది. 2022-23కి పెరగడం జరిగింది, తర్వాత తగ్గింది. రిమైనింగ్ 2 సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో కన్సిస్టెంట్గా తగ్గుతూనే ఉన్నాయి. స్టేట్మెంట్ బేస్డ్ అడగవచ్చు. స్టేట్మెంట్ బేస్లో క్లియర్గా ట్రెండ్ ప్యాటర్న్ని అడిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి, రైట్. ఇండియాలో ఎంత ఉంది, ఇండియాలో గ్రోత్ రేట్ ట్రెండ్ ప్యాటర్న్స్ అడగపోవచ్చు. బట్ వాల్యూ కంపారిజన్తో, ఇండియన్ వాల్యూ కంపారిజన్తో తెలంగాణ వాల్యూ కంపారిజన్ని చేయవచ్చును. తెలంగాణ అగ్రికల్చరల్ గ్రోత్ ఎంత ఉంది, 4.0 ఉంది. ఇండియా యొక్క అగ్రికల్చరల్ గ్రోత్ ఎంత, 4.6 ఉంది, రైట్. అగ్రికల్చర్లో కంపేర్ చేసినప్పుడు ఇండియా కంటే తెలంగాణ అనేది వెనుకబడి ఉంది గ్రోత్ రేట్ విషయంలో, రైట్. ఇండస్ట్రియల్ సెక్టార్గా ఎంత ఉంది, ఇండస్ట్రియల్ సెక్టార్లో 7.9%ని రిజిస్టర్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియా. వెరాజ్ తెలంగాణ హ్యాస్ రిజిస్టర్డ్ 10%. తెలంగాణ హ్యాస్ రిజిస్టర్డ్ 10%. ఇండియా రిజిస్టర్డ్ అరౌండ్ 7% ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఉన్నప్పుడు 7.9%ని రిజిస్టర్ చేయడం జరిగింది. సర్వీసెస్ సెక్టార్లో ఎంత ఉంది, ఇండియా వైజ్ గ్రోత్ రేట్ 9.5, కానీ తెలంగాణ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది సర్వీస్లో ఈస్ హ్యూజ్, 14.6% అనేది ఉంది, రైట్. ఓన్లీ ఇండస్ట్రియల్ సెక్టార్ కాకుండా, సర్వీస్ సెక్టార్ కాకుండా ఓన్లీ అగ్రికల్చర్లో మాత్రమే ఇండియా ఈజ్ అహెడ్ ఆఫ్ తెలంగాణ. ఇండియా ఈజ్ అహెడ్ ఆఫ్ తెలంగాణ. రిమైనింగ్ 2 సెక్టార్స్లో తెలంగాణ డామినేట్ చేస్తూ ఉంది, రైట్. సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్, గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఒక డిస్ట్రిక్ట్లో ఎంత జనరేట్ అవుతుంది, ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ డిస్ట్రిక్ట్ అనేది జీడిడిపి, రైట్. జీడిడిపిలో ఏదైతే క్రూషియల్ కాంట్రిబ్యూషన్ ఉంటుందో అది జిఎస్డిపికి యాడ్ అవుతూ ఉంటుంది, రైట్. సో ఓవరాల్గా ఎన్ని డిస్ట్రిక్ట్స్ అనేవి నేషనల్ నామినల్ జీడిపి కంటే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశాయి. సో ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు అరౌండ్ 16 డిస్ట్రిక్ట్స్ యొక్క గ్రోత్ రేట్ అనేది నార్మల్గా నేషనల్ జీడిపి కంటే ఎక్కువగా ఉంది. నామినల్ జీడిపి గ్రోత్ రేట్ కంటే ఎక్కువగా ఉంది. మనకు కావాల్సింది హైయెస్ట్ కాంట్రిబ్యూటింగ్, టాప్ కాంట్రిబ్యూటింగ్ ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాటిని చూడాలి. టాప్ కాంట్రిబ్యూటింగ్ డిస్ట్రిక్ట్స్ ఏంటి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి. జీడిడిపి ఎట్ నామినల్ ప్రైసెస్. దట్ మీన్స్ నామినల్ మీనింగ్ కరెంట్ ప్రైజెస్, రైట్. సో రంగారెడ్డి టాప్లో ఉంది, తర్వాత హైదరాబాద్, తర్వాత మేడ్చల్, మల్కాజ్గిరి. ఎవరు లో కాంట్రిబ్యూషన్లో ఉంది, ములుగు ఈస్ కాంట్రిబ్యూటింగ్ లో. ఎంత ఉంది, ఓన్లీ 6,914 crore rupees. Whereas Rangareddy is having 2,83,419 crores, right. Hyderabad is having 2,28,623 crores. Medchal Malkajgiri 88,867 crore rupees, right. సో ఈ 2 డిస్ట్రిక్ట్స్ చూశాక ఇక్కడ థర్డ్ వన్ చూస్తేనే మనకి అర్థమవుతూ ఉంటుంది ఎంత హెడ్గా ఉన్నాయి రంగారెడ్డి అండ్ హైదరాబాద్ అనేది, రైట్. దీన్ని మనం మ్యాప్స్లో కూడా చూడవచ్చు. రంగారెడ్డి, హైదరాబాద్, తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, తర్వాత నల్గొండ డిస్ట్రిక్ట్స్ ఏవైతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో అవి రావడం జరిగింది, రైట్. సో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, దెన్ సంగారెడ్డి. 4th ప్లేస్లో సంగారెడ్డి ఉంది, 5th ప్లేస్లో నల్గొండ ఉంది. బాటమ్ నుంచి చూసుకున్నప్పుడు ములుగు అనేది ఉంది అరౌండ్ 6,914 crore rupees, 914 crore రూపీస్తో. తర్వాత కొమరం భీం, రాజన్న సిరిసిల్ల, నారాయణపేట్. ఇవైతే ములుగు, కొమరం భీం, రాజన్న సిరిసిల్ల అండ్ నారాయణపేట్, రైట్. సో అట్లీస్ట్ టాప్ బాటమ్ 3 కూడా గుర్తుండడం అవసరం. ములుగు, కొమరం భీం, తర్వాత రాజన్న సిరిసిల్ల ఏవైతే ఉన్నాయో ఇవి బాటంలో ఉన్నాయి. టాప్లో ఉన్న 4 డిస్ట్రిక్ట్స్ ఏమున్నాయి, రంగారెడ్డి,
హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, దెన్ సంగారెడ్డి ఉండడం జరిగింది. సంగారెడ్డి రైట్. దెన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో స్టేట్ లెవెల్లో ఏమనుకున్నాం, స్టేట్ పాపులేషన్ డివైడెడ్ బై స్టేట్ ఇన్కమ్ డివైడెడ్ బై ద పాపులేషన్ అనుకున్నాం. ఇక్కడ కూడా డిస్ట్రిక్ట్లో కూడా సేమ్, ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఇన్కమ్ డివైడెడ్ బై పాపులేషన్, డిస్ట్రిక్ట్ ఇన్కమ్ బై పాపులేషన్. హైయెస్ట్ ఎక్కడ ఉంది, హైయెస్ట్ వచ్చేసి రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉండడం అనేది జరిగింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ వచ్చేసి రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉంది. అది 9,46,862 రూపీస్ అనేది ఉండడం జరిగింది. రైట్. సో 9,46,862 rupees. It's more than 5 times the national average. National average ఎంత? It is around 1,69,496 rupees only. ఆల్మోస్ట్ ఒక 5% డిఫరెన్స్ అనేది ఉంది. 5 టైమ్స్ డిఫరెన్స్ అనేది ఉంది రంగారెడ్డికి అండ్ నేషనల్ యావరేజ్కి చూసుకుంటున్నప్పుడు. సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు? సెకండ్ ప్లేస్లో హైదరాబాద్ ఉంది. థర్డ్ ప్లేస్లో సంగారెడ్డి ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఇది ఇంపార్టెంట్, ఇక్కడ కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. రైట్. సో సేమ్ ఉన్నప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరికి జీడీడీపీలో థర్డ్ ప్లేస్ ఉండడం జరిగింది. సంగారెడ్డి ఫోర్త్ ప్లేస్లో ఉంది. కానీ ఈ ప్లేసెస్ అనేవి ఇప్పుడు స్వాపింగ్ చేయబడ్డాయి. అనదర్ థింగ్ ఈస్, ఇక్కడ ఒక అబ్జర్వ్ చేయండి, జయశంకర్ డిస్ట్రిక్ట్ అనేది వచ్చింది. మనం నార్మల్గా జయశంకర్ డిస్ట్రిక్ట్లో అంత పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది అని అంటే ఒక్కొక్కసారి ట్రాప్లో పడవచ్చు. రైట్. ఇట్ ఈస్ ఇన్ ఫిఫ్త్ ప్లేస్ ఉంది అని చెప్పినా కూడా ఒక్కొక్కసారి నమ్మకపోవచ్చు. ఎందుకంటే ప్రిడామినెంట్గా ఒక ఫారెస్ట్ డామినేటెడ్ ఏరియా ఉంటుంది అన్న ఒక అపోహ వల్ల ఫిఫ్త్ ప్లేస్లో ఉందన్న చేయకపోవచ్చు. కానీ ఇలాంటివి ఏవైతే ఆడ్ మ్యాన్ అవుట్ ఉన్నాయో వాటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. జయశంకర్ డిస్ట్రిక్ట్ అనేది ఫిఫ్త్ ప్లేస్లో ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. ఇట్ ఈస్ అహెడ్ ఆఫ్ మెనీ అదర్ స్టేట్స్. కింద వచ్చేసరికి పర్ క్యాపిటల్ ఇన్కమ్లో తక్కువగా ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏంటి? వికారాబాద్, కొమరం భీం, జగిత్యాల్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్లీ హనుమకొండ అనగానే కొంచెం అర్బన్ డెవలప్డ్ ఏరియా అనుకుంటాము. బట్ స్టిల్ దాని యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది బాటమ్ 4లో ఉండడం అనేది జరిగింది. ఏవైతే ఇలా ఆడ్ మ్యాన్ అవుట్ ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకున్నప్పుడు ఆప్షనల్ ఎలిమినేషన్ అనేది ఈజీగా అవుతూ ఉంటుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్లో టాప్ ఏమున్నాయి? రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, దెన్ మేడ్చల్ మల్కాజ్గిరి. ఫిఫ్త్ ప్లేస్లో మోర్ ఇంపార్టెంట్ జయశంకర్ డిస్ట్రిక్ట్ అనేది ఉంది. ఈ బాటమ్ 4 ఏమున్నాయి? వికారాబాద్, కొమరం భీం, జగిత్యాల్ అండ్ హన్మకొండ అనేది కూడా ఉంది. ఈవెన్ కామారెడ్డి కూడా బాటమ్ 5లోనే ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్లో బాటమ్ 5లో కామారెడ్డి కూడా ఉంది. రైట్. సో ఇది మన డిస్ట్రిక్ట్స్లో ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో వాటి గురించి. ఇంకొకటి ఎకనామిక్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆస్పెక్ట్ని కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఏదైతే మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ ఉన్నాయో వాటిలో జీడిపి, జిఎస్డిపి అండ్ జీడిడిపితో పాటు ఎంప్లాయ్మెంట్ రేట్, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎంత ఉంది, ఈవెన్ వర్కర్స్ పాపులేషన్ రేషియో ఎంత ఉంది, ది సేమ్ టైం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది కూడా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, వర్కర్ పాపులేషన్ రేట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉన్నాయి కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ థింగ్, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ వర్కింగ్ పాపులేషన్ దట్ ఈస్ ఈదర్ ఎంప్లాయిడ్ ఆర్ యాక్టివ్లీ సిట్టింగ్ ద ఎంప్లాయ్మెంట్. రైట్. ఒక ఏరియాలో 1500 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. 1500 మెంబర్స్ ఉన్నారు. అందులో కేవలం ఒక 1000 పీపుల్ మాత్రమే ఈ ఏజ్ బ్రాకెట్లో ఉన్నారు. 15 to 59 ఉన్నారు. ఇందులో ఒక 750 మెంబర్స్ ఈ లేబర్ ఫోర్స్లో ఉన్నారు. ఎవరైతే 750 మెంబర్స్ మాత్రమే యాక్టివ్గా ఈదర్ ఎంప్లాయ్మెంట్ అయి ఉన్నారు, లేదు అని అంటే అన్ఎంప్లాయ్మెంట్, బట్ దే ఆర్ లుకింగ్ ఫర్ వర్క్. అన్ఎంప్లాయిడే వాళ్ళు ఇప్పుడు, కానీ వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు. అరౌండ్ ఎంప్లాయిడ్ వచ్చేసి 700 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒక 50 పీపుల్ ఎవరైతే అన్ఎంప్లాయిడ్గా ఉన్నారనుకోండి. ఇప్పుడు మనం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియోని క్యాలిక్యులేట్ చేయాలి. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో. రైట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? పర్సెంటేజ్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ దట్ ఈస్ ఈదర్ ఎంప్లాయిడ్ ఆర్ యాక్టివ్లీ సీకింగ్ ఎంప్లాయ్మెంట్. ఎంత ఉంది ఇక్కడ? 750 డివైడెడ్ బై
1000 ఓన్లీ, నాట్ ద టోటల్ పాపులేషన్. ఎందుకు టోటల్ పాపులేషన్ ఎందుకు అవ్వదు? ఇక్కడ ఓన్లీ మనం ఏమంటున్నాము 15-59 ఏజ్ గ్రూప్‌లో మాత్రమే తీసుకుంటున్నాము. దీన్ని ఏమంటాము వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అని పిలవడం జరుగుతుంది. ఒక వర్కింగ్ ఏజ్ పాపులేషన్‌లో ఎంతమంది ఎంప్లాయ్ అయ్యారు? ఆర్ ఎంతమంది ఎంప్లాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు? వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు? ఇక్కడ ఎంప్లాయ్ అయిన వాళ్ళు ఉంటారు. ఆర్ టు బి ఎంప్లాయిడ్ ఎంతమంది యాక్టివ్‌గా వర్క్ కోసం చూస్తున్నారనేది కూడా ఉంటుంది. సో, ఇక్కడ రిమైనింగ్ 250 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఏజ్ గ్రూప్‌లో వాళ్ళు వర్క్ చేయడానికి విల్లింగ్‌గా లేరు. 15-59 ఏజ్ గ్రూప్‌లో ఉన్నా గూడా వాళ్ళు వర్క్ చేయడానికి లేరు. సో, ఇక్కడ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎంత వస్తుంది? 75% అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఇట్స్ ఎన్ హైపోథెటికల్ ఎగ్జాంపుల్. జస్ట్ అర్థం కావడానికి చెప్పాను. ఎప్పుడైనా ఉన్న పాపులేషన్‌లో కంప్లీట్‌గా తీసుకోకూడదు. పాపులేషన్ నుండి 15-59 ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకోవాలి. అందులో నుండి ఎంతమంది ఎంప్లాయ్ అయ్యారు, ప్లస్ ఇంకొకటి ఎంతమంది అన్‌ఎంప్లాయిడ్‌గా ఉన్నారు. ఎట్ ది సేమ్ టైమ్ దే ఆర్ లుకింగ్ ఫర్ వర్క్. అన్‌ఎంప్లాయిడ్‌లో 2 టైప్స్ ఉంటారు. పాసివ్ అన్‌ఎంప్లాయిడ్ కూడా ఉంటారు. వాళ్ళు అసలు యాక్టివ్‌గా వర్క్ కోసం చూసుకోని వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ వర్క్ కోసం చూసే వాళ్ళు ఎవరున్నారనేది చూడాలి. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, ఎంప్లాయ్‌మెంట్ ఎంతమంది అయ్యారు? 700 ఎంప్లాయ్ అయ్యారు. ప్లస్ రిమైనింగ్ 50 వాళ్ళు దే ఆర్ యాక్టివ్‌లీ లుకింగ్ ఫర్ వర్క్ డివైడెడ్ బై ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ ఏజ్ బ్రాకెట్. సో, 1000. రైట్. సో, డెఫినేషన్ అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. డెఫినేషన్ అడిగి కింద స్టాట్స్‌లో. సో, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అడిగినప్పుడు ఇలాంటి డెఫినేషన్ అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. రైట్. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది క్రూషియల్ ఇండికేటర్ ఫర్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ద ఎకానమీ అండ్ ఈవెన్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద ఎకానమీ. ఎకనామిక్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతున్నప్పుడు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది ఆటోమేటిక్గా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. బికాస్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నప్పుడు చాలామంది యాక్టివ్ పార్టిసిపేషన్ జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఎకనామిక్ యాక్టివిటీస్ జరగట్లేదు అనుకోండి, పీపుల్ విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద యాక్టివిటీస్. రైట్. సో, తెలంగాణ ఎంత ఉంది ఓవరాల్గా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది 66.5% అనేది ఉంది. నేషనల్ యావరేజ్ ఎంత? జస్ట్ 61.6% మాత్రమే ఉంది. సో, తెలంగాణ ఓవరాల్గా కూడా ఇండియా కంటే ఎహెడ్లో ఉంది. రూరల్ లెవెల్లో వచ్చేసి తెలంగాణ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది 73.1%గా ఉంది. వెరాస్ ఇండియాస్ యొక్క రూరల్ ఎల్ఎఫ్పిఆర్ ఎంత ఉంది? 64.2% అనేది ఉంది. ఈ అర్బన్ రేంజ్లో వచ్చేసి 55.6 అనేది తెలంగాణకు ఉంది. ఇండియాకు వచ్చేసి 55.1 అనేది ఉంది. సో, ఓవరాల్గా అన్నింటిలో చూసినప్పుడు కూడా ఇక్కడ ఈ అర్బన్లో రూరల్లో చూసినప్పుడు కూడా ఓవరాల్గా చూసినప్పుడు కూడా తెలంగాణ ఈజ్ పర్ఫార్మింగ్ బెటర్ దెన్ ఇండియా. కానీ మేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో ఓవరాల్ నేషనల్ లెవెల్ కంటే తెలంగాణలో తక్కువగా ఉంది. తెలంగాణలో మేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎంత ఉంది? 81.8%. నేషనల్ ఎంత ఉంది? 83.2% అనేది ఉంది. సో, మేల్ ఏదైతే ఉందో అది తెలంగాణకి తక్కువగా ఉంది, ఇండియాకి ఎక్కువగా ఉంది. వెరాస్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ చూసినట్లయితే మళ్ళీ అగైన్ తెలంగాణ ఈజ్ డామినేటింగ్ ఇన్ కంపారిజన్ టు ఇండియా. ఇక్కడ 50% ఉంది, ఇండియా వచ్చేసి ఓన్లీ 39% మాత్రమే ఉంది. సో, గుర్తుపెట్టుకోండి ఎక్కడనంటే మేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్లో మాత్రమే తెలంగాణ యొక్క కాంట్రిబ్యూషన్, తెలంగాణ యొక్క ఏదైతే ఫిగర్స్ ఉన్నాయో అవి ఇండియా కంటే తక్కువగా ఉంటాయి. దిస్ ఈస్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇది గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మిగిలినవన్నింటిని ఒకవేళ స్టేట్మెంట్ బేస్ ఇచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయడానికి ఉంటుంది. యాక్చువల్ నెంబర్ ఇచ్చారనుకోండి, వీ హ్యావ్ టు రిమెంబర్ ఎవ్రీథింగ్. బట్ ఒకవేళ కంపారిజన్గా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు తెలంగాణ అనేది ఎక్కడ వెనుకబడి ఉంది అని అంటే ఓన్లీ మేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్లో మాత్రమే ఇండియాతో కంపేర్ చేసినప్పుడు తక్కువగా ఉంది. ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్లో కూడా చాలా ఎక్కువగా ఉంది. సిగ్నిఫికెంట్ యాక్చువల్లీ ఇండియాలో అన్నిటికంటే ఆల్మోస్ట్ ఎక్కువగా ఉంది. 50.4%గా ఉండడం జరిగింది. అనదర్ క్రూషియల్ ఇంపార్టెంట్ ఈస్ వర్కర్స్ పాపులేషన్ రేషియో అనేది ఏముంటుంది? ఇట్ రిప్రజెంట్స్ ద పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ దట్ ఈస్ ఎంప్లాయిడ్. ఇది టోటల్ పాపులేషన్లో ఎంతమంది ఎంప్లాయ్ అయ్యారు అనేది చెప్తూ ఉంది. ఈ టోటల్ పాపులేషన్ ఎంత? ఇక్కడ మనం ఇంతకుముందు తీసుకున్న హైపోథెటికల్ ఎగ్జాంపుల్లో 1500 పీపుల్ ఉన్నారు. రైట్. సో, ఎంతమంది ఎంప్లాయిడ్ ఉన్నారని చెప్పాము? ఎంతమంది ఎంప్లాయిడ్లో 700 మెంబర్స్ ఎంప్లాయిడ్గా ఉన్నారు. 15-59 ఏజ్ గ్రూప్లో 700 మెంబర్స్ ఎంప్లాయ్ ఉన్నారు, ప్లస్ 50 ఆర్
లుకింగ్ ఫర్ వర్క్ అని చెప్పాము. సో ఈ పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది వర్కర్ పాపులేషన్ రేషియో అవుతుంది. సో ఇట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ దట్ ఈస్ ఎంప్లాయిడ్. పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ దట్ ఈస్ ఎంప్లాయిడ్. ఏ హయ్యర్ డబ్ల్యూపీఆర్ indicates that larger share of population is employed, suggesting a positive economic conditions. ఆబ్వియస్లీ ఎక్కువ పాపులేషన్ ఉన్నారనుకోండి, ఇప్పుడు సపోజ్ 1500 ఉంది, ఇది వచ్చేసి యావరేజ్ వచ్చేసి 46%కి రావడం జరుగుతూ ఉండింది. ఒకవేళ అరౌండ్ 1000 మెంబర్స్ ఉన్నారనుకోండి, అప్పుడు ఈ పర్సెంటేజ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. రైట్. సో ఇది 66 అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా డబ్ల్యూపీఆర్ ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువ పాపులేషన్ అనేది వర్కింగ్ చేస్తున్నట్లు తెలుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇండియాకి తెలంగాణకి కంపారిజన్ ఎలా ఉందో చూడాలి. రైట్. తెలంగాణ's overall WPR for 15 to 19 age group was 63.4%. It is higher than the national average of 59.5%. నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువగానే ఉంది. ఇండియా యొక్క ఎంత ఉంది డబ్ల్యూపీఆర్? 63.4%. స్టేట్ నేషనల్ 59.5%గా ఉంది. రూరల్ లెవెల్లో చూసినా కూడా తెలంగాణనే బెటర్గా పర్ఫామ్ చేస్తూ ఉంది. సో రూరల్ లెవెల్లో ఎంత పాపులేషన్ అనేది ఎంగేజ్డ్గా ఉన్నారు, వర్కింగ్ చేస్తూ ఉన్నారు అంటే 71% వర్కింగ్ పాపులేషన్ అనేది ఉంది. వెరాజ్ ఇండియాలో ఎంత ఉంది? ఓవరాల్ యావరేజ్గా చూసినప్పుడు 63.4% అనేది 63.4% అనేది ఇండియాలో ఓవరాల్గా ఉంది. కానీ తెలంగాణలో చూసినప్పుడు 71%గా ఉంది. సో రెండింట్లలో చూసినా కూడా ఎక్కువగానే ఉంది. అర్బన్లో చూసినప్పుడు ఎంత ఉంది? అర్బన్ తెలంగాణలో వచ్చేసి టోటల్ వర్కర్ టు పాపులేషన్ రేషియోలో 51% మాత్రమే ఉంది. యావరేజ్లో తెలంగాణ అంటే నేషనల్ యావరేజ్ అనేది స్లైట్గా ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ డిఫరెన్స్ మీరు చూడాలి. ఖచ్చితంగా చెప్పాను కదా, ఈ ట్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అర్బన్ డబ్ల్యూపీఆర్లో ఇండియా ఈజ్ అవుట్ పర్ఫార్మింగ్ తెలంగాణ. మేల్ డబ్ల్యూపీఆర్లో కూడా చూసినట్లయితే తెలంగాణ ఈజ్ ఎట్ 77.7, లోయర్ దెన్ ద నేషనల్ యావరేజ్ ఆఫ్ 80.2. ఇక్కడ కూడా ఇండియా ఈజ్ పర్ఫార్మింగ్ బెటర్ దెన్ తెలంగాణ. ఈ రెండు ఏరియాస్ని గుర్తుపెట్టుకోండి. చాలా ఎప్పుడైనా అర్బన్ మేల్ డబ్ల్యూపీఆర్ చూసాము, మేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కూడా చూసాము. బోత్ ఆర్ డామినేటెడ్ బై ఇండియా ఎట్ ద యావరేజ్ లెవెల్లో చూసినప్పుడు ఇండియానే అవుట్ పర్ఫామ్ చేసింది తెలంగాణని. సో ఫీమేల్ డబ్ల్యూపీఆర్ ఇన్ తెలంగాణ వాజ్ ఎట్ 48.4%, హయ్యర్ దెన్ ద నేషనల్ యావరేజ్. ఎప్పుడైనా ఫీమేల్ డబ్ల్యూపీఆర్ అన్నా, ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అన్నా కూడా తెలంగాణనే పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ఓవరాల్ నేషనల్ యావరేజ్ కంటే తెలంగాణ పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉంటుంది. రైట్. అనదర్ థింగ్ ఈస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మెజర్స్ ద పర్సెంటేజ్ ఆఫ్ లేబర్ ఫోర్స్ దట్ ఈస్ అన్ఎంప్లాయిడ్ బట్ యాక్టివ్లీ సీకింగ్ ఎంప్లాయ్మెంట్. సో పర్సెంటేజ్ ఆఫ్ లేబర్ ఫోర్స్ ఎంత ఉన్నారు ఇక్కడ మన దాంట్లో? లేబర్ ఫోర్స్ చూసుకుంటున్నప్పుడు ఇక్కడ లేబర్ ఫోర్స్ వచ్చేసి 750 మెంబర్స్ మాత్రమే లేబర్ ఫోర్స్ అక్కడ. రైట్. ఇందులో ఎంతమంది అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు? 700 మెంబర్స్ అన్ఎంప్లాయిడ్గా ఉండడం జరిగింది. సో ఈ వచ్చే రేషియోని అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అని అనడం జరుగుతూ ఉంటుంది. సో ఇది లేబర్ ఫోర్స్ వచ్చేసి కంప్లీట్గా ఓన్లీ 750. లేబర్ ఫోర్స్ అని అంటే ఇదర్ ఎంప్లాయ్ అయి ఉండాలి ఆర్ అన్ఎంప్లాయిడ్ అయి ఉండాలి. రైట్. సో ఇందులో ఎవరైతే అన్ఎంప్లాయ్ పోర్షన్ ఎంతైతే ఉందో, ఇక్కడ రైట్. సో ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్ళ పోర్షన్ ఎంత ఉందో ఆ పోర్షన్ని పర్సంటేజ్గా తీసినప్పుడు, టోటల్ లేబర్ ఫోర్స్ నుండి పర్సంటేజ్గా తీసినప్పుడు ఎంత రేట్ అయితే వస్తుందో దాన్ని అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఈ తెలంగాణస్ ఓవరాల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది? 2022-23కి ఇట్ ఈస్ ఎట్ 4.6, హయ్యర్ దెన్ ద నేషనల్ యావరేజ్ ఆఫ్ 3.4. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఇండియాలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కంటే ఎక్కువగా ఉంది. ఈ నెంబర్ కూడా ఇంపార్టెంట్. తెలంగాణలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చేసి 4.6%. ఇండియాలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత? 3.4%. రైట్. సో రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది అగైన్ తెలంగాణలో ఎక్కువగా ఉంది, 3.0 కంపేర్డ్ టు ద నేషనల్ యావరేజ్ ఆఫ్ 2.7%. 2.7% అనేది ఓవరాల్ నేషనల్లో ఉన్నప్పుడు
తెలంగాణలో ఎంత ఉంది? 3.0% అనేది ఉంది రూరల్ లెవెల్‌లో. అర్బన్ లెవెల్‌లో ఎంత ఉంది? తెలంగాణలో ఎక్కువగా ఉంది. 8% ఉంది. వెరాస్ ఆల్ ఓవర్ ఇండియాకి నేషనల్ యావరేజ్ ఎంత ఉంది? 5.7% అనేది ఈ ఈ ఇక్కడ అన్‌ఎంప్లాయ్డ్‌లో మేల్‌గా ఎంత ఉంది? మేల్ వచ్చి తెలంగాణ 4.9% ఉంది. యావరేజ్ వచ్చేసి 4.0 ఉంది. ఇక్కడ కూడా తెలంగాణలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనేది కంపేర్ టు ఇండియాగా ఎక్కువగా ఉంది. ఫీమేల్ దగ్గర చూసినప్పుడు కూడా 5.0% ఉంది. బట్ ఆల్ ఓవర్ ఇండియా చూస్తే 3.2% అనేది ఉంది ఇక్కడ కూడా. సో, కంప్లీట్‌లీ ఇక్కడ తెలంగాణలో ఉన్న అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనేవి అన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని ఆస్పెక్ట్స్‌లో తెలంగాణలో ఉన్న అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది ఇండియాలో ఉన్న అన్‌ఎంప్లాయ్‌మెంట్ కంటే ఎక్కువగా ఉంది. ఇది ట్రెండ్‌ని గుర్తుపెట్టుకోండి. పాయింట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓవరాల్‌గా చూసుకుంటున్నప్పుడు 4.6%. దిస్ వాల్యూ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. వాల్యూ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అనదర్ థింగ్ ఈస్ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ మేజర్ సెక్టార్స్. ఏ సెక్టార్‌లో ఎంత ఎంప్లాయ్‌మెంట్ అనేది ఇది 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 చాలా క్రూషియల్. ఇది ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ నుండి. రైట్. తెలంగాణ ఎంప్లాయ్స్ అరౌండ్ 47.3% ఆఫ్ ఇట్స్ వర్క్ ఫోర్స్ ఇన్ అగ్రికల్చర్. అగ్రికల్చర్‌లో ఎంత వర్క్ ఫోర్స్ ఉన్నారు? 47.3% ఉన్నారు. ఓవరాల్ నేషనల్ ఎంత ఉన్నారు? 45.8% ఉండడం జరిగింది. ఓవరాల్‌గా 45.8% ఉంటే తెలంగాణలో 47.3% ఉన్నారు. ఇండస్ట్రీస్‌లో ఎంతమంది ఉన్నారు? ఇండస్ట్రీస్‌లో 19.7% ఆఫ్ వర్క్ ఫోర్స్ అనేవాళ్ళు తెలంగాణలో ఇండస్ట్రీస్‌లో ఉండడం జరిగింది. వెరాస్ నేషనల్ లెవెల్‌లో 25.3% ఉండడం జరిగింది. రైట్. సో, ఇక్కడ ఇండస్ట్రీస్‌లో ఎప్పుడైనా కూడా నేషనల్ యావరేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇండస్ట్రీస్‌లో తెలంగాణలో ఇండస్ట్రియలైజేషన్ తక్కువగానే ఉంది. ఇండస్ట్రియలైజేషన్ అవుట్‌పుట్ చూసినా కూడా ఈవెన్ ఎంప్లాయ్‌మెంట్ రేట్ చేసినా కూడా తక్కువగానే ఉంది. సర్వీస్ సెక్టార్‌లో 13.0% అనేవాళ్ళు ఉన్నారు. కానీ నేషనల్ యావరేజ్ ఎంత ఉంది? చాలా తక్కువగా ఉంది. 28.9% మాత్రమే ఉంది. తెలంగాణలో 33% పాపులేషన్ వచ్చేసి ఇండస్ట్రీస్‌ను సర్వీస్ సెక్టార్‌లో ఉండడం జరిగింది. 47.3 అగ్రికల్చర్‌లో, 19.7 వచ్చేసి ఇండస్ట్రీస్‌లో, సర్వీస్ సెక్టార్‌లో 33% ఉండడం జరిగింది. సో, హైయెస్ట్ వచ్చి అగ్రికల్చర్, సెకండ్ వచ్చేసి సర్వీస్ సెక్టార్, థర్డ్ వచ్చేసి ఇండస్ట్రీస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏదైతే అగ్రికల్చర్ కంటే ఇండియన్ యొక్క యావరేజ్ కంటే అగ్రికల్చర్‌లో తెలంగాణలో ఎక్కువగా ఉండడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇండస్ట్రీ సెక్టార్‌కి వచ్చేసరికి ఇండియన్ యావరేజ్ ఈస్ గ్రేటర్ దెన్ ద తెలంగాణాస్ యావరేజ్. సర్వీస్ సెక్టార్ వచ్చేసరికి తెలంగాణలో యొక్క యావరేజ్ అనేది ఓవరాల్ ఇండియా యావరేజ్ కంటే ఎక్కువగా ఉండడం జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ ఈస్ పర్సెంటేజ్ ఆఫ్ రెగ్యులర్ వేజ్ అండ్ సాలరీస్ ఏవైతే ఉన్నాయో కాంట్రాక్ట్స్ తోటి ఇంక్రీజ్ అనేది జరిగింది. ఒకప్పుడు 41% అనేది ఉంది. ఇక్కడ 2021కి 2023కి 45% ఉన్నది కాస్త ఇప్పుడు 59.2%కి పెరిగింది. రెగ్యులర్ వేజెస్ ఏదైతే రెగ్యులర్ వేజెస్ అని అడుగుతున్నారో రెగ్యులర్ వేజ్ ఇవ్వడము ప్లస్ సాలరీస్ ఎంప్లాయిడ్ రిటర్న్ కాంట్రాక్ట్‌తో ఉన్నవాళ్ళు 45% మాత్రమే ఉన్నారు. ఎర్లియర్ నౌ ఇట్ హస్ బీన్ రోజ్ టు 59%, 59.2%. అనదర్ థింగ్ ఈస్ వర్కర్స్ ఎలిజిబుల్ ఫర్ పెయిడ్ లీవ్ ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు 59.7% ఉండేవాళ్ళు వాళ్ళు కాస్త 67.6%కి పెరగడం జరిగింది. ద షేర్ ఆఫ్ వర్కర్స్ రిసీవింగ్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఇంక్రీజ్ ఫ్రమ్ 53.3% టు 61.1%. ఒకప్పుడు 53% ఉన్న వాళ్ళు 61%కి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతూ ఉంది. సో దెర్ ఈస్ ఎ గ్రోయింగ్ ఫార్మలైజేషన్ ఆఫ్ ద ఎకానమీ ఇన్ తెలంగాణ. ఫార్మలైజేషన్ అనేది పెరుగుతూ వస్తూ ఉంది. అది చెప్పవచ్చును. రైట్. సో ఇది మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ ఫస్ట్ 1.1 పీడిఎఫ్ని లింక్లో కూడా కింద ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి. ప్లీజ్ గో త్రూ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ డూ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ క్లారిఫై ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.